Hi, welcome to NAS Educational Academy of Excellence ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి డిలీటెడ్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ ఈ ఎకనామిక్స్ సంబంధించి ఏ టాపిక్స్ డిలీట్ చేశారు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఎవరైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. సో ఆల్రెడీ మీకేమైనా బ్యాక్లాగ్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రెండు కూడా మీకు బర్డెన్ ఉంటుంది. సో కాబట్టి మీరు స్మార్ట్ రీడింగ్ అనేది చేయండి. అంటే సో ఇప్పుడు ఇది ఏదైతే వీడియో ఉందో ఈ వీడియోలో కేవలం డిలీటెడ్ పార్ట్స్ లేక డిలీటెడ్ కాన్సెప్ట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో మీరు దయచేసి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఏ టాపిక్స్ లేవో ఫస్ట్ టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకున్న తర్వాత మీరు ఎలాగూ టెక్స్ట్ బుక్ చదవరు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు టెక్స్ట్ బుక్ చదివేవాళ్ళు. టెక్స్ట్ బుక్ చదవడం అనేది 100% కరెక్ట్. ఐ అప్రిషియేటెడ్ దోస్ హూ ఆర్ రీడింగ్ ద టెక్స్ట్ బుక్. సో కాబట్టి మార్కెట్లో దొరికేటటువంటి మెటీరియల్ అనేది మీరు తీసుకున్నట్లయితే, దాని మీద డిపెండ్ అయినట్లయితే ఈసారి మీకు నష్టం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మార్కెట్లో దొరికేటటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా పాత సిలబస్ కొత్త కవర్ లాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ యాక్చువల్గా ఎంత సిలబస్ని కరెక్ట్గా డిలీట్ చేశారు, ఎంత సిలబస్ అయితే ఉంది, దాని మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అనేది అంత ఆలోచించకుండా పాత మెటీరియల్నే కొత్త కవర్ వేసేసి మార్కెట్లో తీసుకురావడం జరుగుతుంది. మీరు అది మొత్తం చదవడం మొదలుపెట్టినట్లయితే మీకు టైం వేస్ట్ అవుతుంది. రేపు ఎగ్జామ్లో మీరు ఎంత చదివినా ఆ క్వశ్చన్ అనేది కనపడకపోవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు దీన్ని వీడియోని చూస్తూ మీరు టిక్ పెట్టుకున్నట్లయితే రేపటి రోజున ఎగ్జామ్ కోసం చదవడం మొదలుపెట్టినప్పుడు మీ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్లో చదివేటప్పుడు ఒక క్వశ్చన్ చదివేటప్పుడు ఆ క్వశ్చన్ కాన్సెప్ట్ యాక్చువల్గా సిలబస్లో ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకుంటారు. క్వశ్చన్ కాన్సెప్ట్ సిలబస్లో లేదనుకోండి, మీరు చదివేటటువంటి మెటీరియల్లో కూడా ఆ కాన్సెప్ట్ని స్ట్రైక్అవుట్ చేసేస్తారు, మిగిలిది చదువుతారు. దానివల్ల మీకు ఏమవుతుంది, సమయం ఆదా అవుతుంది, చాలా టైం మీరు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. సో ఈ విధంగా చదివినట్లయితే ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్ అనేది చాలా డ్రై సబ్జెక్ట్ అండ్ దట్ టు సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ అనేది ఇంకా డ్రైగా ఉంటుంది. సో కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే కంటెంట్ ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చదివితేనే మీరు మంచి స్కోరింగ్ అనేది తెచ్చుకోగలరు. ఈ విషయం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక వీడియో మొదలుపెట్టినట్లయితే ఈ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ 30% డిలీటెడ్ సిలబస్. ఏదైతే ఇక్కడ మనం చూస్తామో అది మన సిలబస్లో లేని విషయాలు, లేని టాపిక్స్. ఇక్కడ ఉన్నాయి అంటే అది సిలబస్లో లేదు అని అర్థం, ఇక్కడ ఉంది అంటే అక్కడ సిలబస్లో లేదు అని అర్థం. ఓకేనా? ఇక మొదలు పెడతాం. యూనిట్ 1 ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దీంట్లో ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ పేజ్ నెంబర్ 5 to 6 ఇది తీసివేయడం జరిగింది. యాక్చువల్లీగా ఏదైతే ఎకనామిక్స్ ఉందో ఇది గ్రూప్స్కి కానీ సివిల్స్కి కానీ మంచి సబ్జెక్ట్స్. ఈ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అది మీరు జాగ్రత్త పెట్టుకోండి, ఫర్దర్ మీ లైఫ్లో మీకు పనికొచ్చేటటువంటి టెక్స్ట్ బుక్. నెక్స్ట్ వచ్చేసి డిటర్మినెంట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ద 2 టాపిక్స్ విచ్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ద యూనిట్ 1. నెక్స్ట్ యూనిట్ 2 పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో డెమోగ్రఫిక్ ట్రెండ్స్ ఇన్ ఇండియా పేజ్ నెంబర్ 23 to 26. నేషనల్ పాపులేషన్ పాలసీ 2020, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్స్ GEM, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ HPI, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ MPI, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ PQLI. ఇవన్నీ కూడా కొన్ని మెజర్మెంట్ పాలసీస్. కానీ గ్రూప్స్, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ తెలంగాణ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడేటటువంటి టాపిక్. సివిల్స్, IAS, IPS అన్నిటి కూడా ఉపయోగపడే టాపిక్. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేసిన తర్వాత టెక్స్ట్ బుక్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఫర్దర్ మీ యూస్ కోసం. ఓకేనా? ఇది లెసన్ నెంబర్ లేక యూనిట్ నెంబర్ 2 నేషనల్ ఇన్కమ్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ట్రెండ్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్.
share of public sector. Next, share of organized unorganized sector in net domestic product. Next 3.5.1, Lidl and NCAER estimates 1950. NCAER Ohoja and VV Bhatt 1960. National Sample Survey. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ మ్యాన్ పవర్ రీసెర్చ్ అన్ఎంప్లాయ్మెంట్ రోల్ ఇన్ ఇండియా ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా 1983 to 2011 to 2012. Employment and unemployment in India from 1983 to 2012. Estimates of poverty ratio. The poverty gap index. Microfinance eradication of poverty. 76 to 77. సో ఈ టాపిక్స్ని చాలా టాపిక్స్ తీసివేయడం జరిగింది. నేషనల్ ఇన్కమ్, యాక్చువల్లీ నేషనల్ ఇన్కమ్ ఈ టాపిక్ ఈ సిలబస్ ఈ లెసనే లెంగ్తీగా ఉంటుంది. సో దీంట్లోంచి చాలా టాపిక్స్ తీసివేయడం జరిగింది. మీకు మంచి రిలీఫ్ ఈ విషయంలో. నెక్స్ట్ Unit 4 Agriculture Sector. Features of Indian agriculture. 86 page. Agriculture labor in India 87. Land utilization pattern 91 to 92. Irrigation 96 to 97. Next, problems of fragmentation and land holdings. Very important component for the civils exam, this one. Problems of fragmentation of land holdings 109. Next, consolidation of holdings. Creation of economic holdings. Next, land reforms in India. Rural credit in India 127 to 128. So many topics in agriculture sector, that is the unit 4 has deleted. So great relief for you. Next వచ్చేసి industrial sector unit 5. National Manufacturing Policy 160 page number. Disinvestment 162. National Investment Fund NIF 163. Foreign Direct Investment FDI 164. Industrial Finance in India 174 to 177. The industrial development under the 5-year plans in India 178 to 178. Again, the industrial development under the 5-year plans in India 178 to 180. This is industrial sector. Third, next unit number 6, tertiary sectors. This sector is also called service sector. So tertiary sectors. In this unit 6, state-wise comparison of services. Next, insurance. These two problems has deleted. Next, seventh unit, planning and economic reforms. Performance of 11 5-year plans in India and its achievements. Performance of 11th 5-year plan in India and its achievements. Role of trade in economic development. General agreement
of Tariffs and Trade, GATT, General Agreement on Tariffs and Trade. Difference between GATT and WTO, World Trade Organization. Important agreements in WTO. WTO and India. WTO and India. This is the topics which has deleted from lesson or unit 7. Next, unit 8. Unit 8, Environment and Sustainable Economic Development. ఇది ఒక బోరింగ్ యూనిట్. ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్, పేజ్ నెంబర్ 243లో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. ఈ యూనిట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ యూనిట్ ఇది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ కాస్ట్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, environmental externalities. Next, cost benefit analysis. ఈ 4 టాపిక్స్ని తీసివేశారు. నెక్స్ట్ ఇంకా ఉంది 9th యూనిట్, 9th లెసన్ ఆర్ 9th యూనిట్, ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. History of Andhra Pradesh 263 to 264. Demographic features of AP, occupational distribution, labor in AP, health sector, education, environment, IT software industry, tourism. So 9.1 to 9.12, many topics has deleted from unit 9, economy of Andhra Pradesh. History of Andhra Pradesh, demographic features of Andhra Pradesh, occupational distribution of labor in AP, health sector, education, environment, IT software industry, tourism. Next, 10th unit, economic statistics. ఫస్ట్ 10.5లో ఉన్న క్వార్టైల్ డీవియేషన్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఫర్ యావరేజ్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ కోరిలేషన్, టెక్నిక్స్ ఫర్ మెజరింగ్ కోరిలేషన్. Carl Pearson's coefficient of correlation. Next, 10.8.5, Speakerman's rank correlation. Next, 10.10, weighted aggregation method. So from unit 10, these topics had been deleted. Okay, right. So this is what the 10th unit. So economics, second year economics చాలా బల్కీ సబ్జెక్ట్, చాలా కాంప్లికేటెడ్. సో ఎవరైతే ఇంటర్ సిఈసి అలాగే హెచ్ఈసి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎకనామిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉంది. సో కాబట్టి సిఈసి కానీ హెచ్ఈసి కానీ ఏ గ్రూప్ చదివినప్పటికీ కూడా ఎకనామిక్స్ని అశ్రద్ధ చేయవద్దు. ఎందుకంటే స్కోరింగ్ అనేది కొంచెం మిగతా సబ్జెక్టులు కంపేర్ చేసినట్లయితే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈ టాపిక్స్ తీసివేసి మిగిలినటువంటి టాపిక్స్ చదవండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ టాపిక్ చదివినా అది ఫ్యూచర్ ఓరియంటెడ్లో చదవండి. ఎందుకంటే రేపు సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ సో రాయటానికి మీకు జనరల్ స్టడీస్ అనే ఒక పేపర్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్లో ఎకనామిక్స్ ఉంటుంది, అదే ఎకానమీ అంటాం. ఆ ఎకానమీ మొత్తం కూడా ఇక్కడ చాలా టాపిక్స్ కవర్ అయి ఉన్నాయి. సో కాబట్టి అది అర్థం చేసుకోండి. ఎనీహౌ, సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఫర్దర్గా పాజిటివ్ కామెంట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే
దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ.